నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజైతం నేను సైసుదా బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ V3 న్యూస్ వైశ్య వికాస వేదిక సభ్యులకు ఆత్మీయ సన్మానం ఆహార వితరణ నిత్యావసర సరుకులు పంపిణీకి సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపిన డాక్టర్ కాచం సత్యనారాయణ విశాఖలో గ్యాస్ లీక్ ఘటనపై మంత్రుల సమీక్ష ప్రమాదంపై జిల్లా యంత్రాంగం అనుక్షణం పనిచేస్తుందన్న మంత్రి విశాఖ గ్యాస్ లీక్ ఘటన బాధితుల తాజా పరిస్థితులపై మంత్రుల ఆరా ఉన్నతాధికారులతో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమీక్షా సమావేశం కర్నూలు జిల్లాలో పడగవిప్పుతున్న కరోనా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో కేంద్ర బృందం భేటీ పాలిమర్స్ పరిసర ప్రాంతాల్లో మంత్రి అవంతి శ్రీనివాస్ పర్యటన రోగుల ఆరోగ్య స్థితిని కమిటీ సభ్యులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారన్న మంత్రి యాదాద్రి భువనగిరి జిల్లాలో 26 గ్రామాలకు సరుకుల పంపిణీ ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి జగదీశ్వర్ రెడ్డి లాక్డౌన్ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం ఏ ఒక్కరు ఆకలితో అలమటించకూడదన్న సదుద్దేశంతో వైశ్య వికాస వేదిక V3 న్యూస్ ఛానల్ సంయుక్త ఆధ్వర్యంలో చైర్మన్ డాక్టర్ కాచం సత్యనారాయణ తలపెట్టిన ఆహార వితరణ నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం నిర్విరామంగా కొనసాగి ఈ నెల 5వ తారీఖున నిలిపివేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈ బృహత్తర కార్యక్రమానికి తన వెన్నంటి ఉండి తనకు వెన్నుదన్నుగా నిలిచిన వైశ్య వికాస వేదిక సభ్యులకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు న్యూస్ ఛానల్ సిబ్బంది ఆత్మీయ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాచకొండ పోలీస్ కమిషనరేట్ అడిషనల్ క్రైమ్ డీసీపీ శ్రీనివాస్ మరియు దిల్సుఖ్ నగర్ సాయిబాబా దేవస్థానం మాజీ చైర్మన్ గుండా మల్లయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా వైశ్య వికాస వేదిక V3 న్యూస్ ఛానల్ చైర్మన్ డాక్టర్ కాచం సత్యనారాయణ గుప్తా మాట్లాడుతూ లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలు ప్రాణాలకు రక్షణగా నిలుస్తున్న పోలీస్ సిబ్బందికి GHMC సిబ్బందికి మరియు ఆరోగ్య కార్యకర్తలకు శానిటైజర్తో పాటు నిత్యావసర సరుకులు ఆహార పొట్లాలు అందించడం ఆనందంగా ఉందని మరికొన్ని నెలల పాటు కరోనాతో సహజీవనం తప్పదని ప్రజలందరూ భౌతిక దూరాన్ని పాటించి మాస్కులు తప్పనిసరిగా ధరించాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో V3 న్యూస్ ఛానల్ సిబ్బంది వైశ్య వికాస వేదిక సభ్యులు పాల్గొన్నారు. విజయవంతం చేసే దాంట్లో మాకు వెన్నంటి ఉన్నటువంటి ఫస్ట్ ప్రప్రదంగా ఉన్నటువంటి మహేష్ గారు అని ఎప్పుడు కూడా చెప్తాడు, నన్ను ఎక్కడైనా స్టేజ్ మీద పిలిస్తే ఇదే లాస్ట్, నీకు ఎక్కడ కూడా భోజనం పెట్టేటువంటి బాధ్యత నాకు ఉండదు, నీకు అడగగానే భోజనం పెడితే నువ్వు అందరి ముందు చెప్తున్నావు అని చెప్తాడు. కానీ తప్పదు, ఎందుకంటే ఆ గుప్తదారమైన తిన్నందుకు మనం చెప్పాల్సినటువంటి బాధ్యత ట్రస్ట్ చైర్మన్ గా నాకు ఆ బాధ్యతను వ్యక్తిగతంగా నేను చెప్పకపోవచ్చు, అని ట్రస్ట్ చైర్మన్ గా నేను రిప్రజెంట్ చేయకపోతే నా మూర్ఖత్వం అవుతుంది. కాబట్టి నేను వైశ్య వికాస వేదిక తరఫున ధన్యవాదాలు తెలుసు. మరి ఈ కార్యక్రమం చేసే దాంట్లో ఇంకా కొంతమంది దాతలు కావాల్సినటువంటి అవసరం ఉన్న నేపథ్యంలో మనకు సాయిబాబా టెంపుల్ చైర్మన్ మరియు సలహా మండలి చైర్మన్, ఈ ఏరియాలో దాదాపుగా అన్ని వైశ్య సంఘాలకు కూడా పెద్ద దిక్కున్నటువంటి పెద్దలు మన గుండా మల్లన్న గారిని ఫోన్ చేసి, అన్న నాకు కొన్ని రైస్ కావాలనగానే ఎన్ని కావాలి తమ్ముని అంటే 20 కింటాలు పంపాను. నీ అదే భాగ్యం అడ్రస్ చెప్పు, నువ్వు ఎక్కడో అడ్రస్ చెప్పు, నీకేంటి అంటే లేదన్నా నేను పంపిస్తానంటే వద్దొద్దు నీ దగ్గరకే పంపిస్తాను చెప్పి గొప్ప దాతృత్వాన్ని ప్రదర్శించినటువంటి మా గుండా మల్లన్నని వేదికకి సగౌరవంగా ఆహ్వానిస్తుంది. మరి అలాగే
అవోపా బ్యాంక్ పెన్ చాప్టర్ రమణయ్య గారు మనం చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా రెడ్ క్రాస్ కు మనం ఏదైతే 300 నుండి 500 ప్యాకెట్లు ఇస్తున్నటువంటి నేపథ్యంలో సార్ మేము అవోపా బ్యాంక్ పెన్ చాప్టర్ అనేది ఆ చాప్టర్ కు రూపకల్పన చేసి కొంచెం లైమ్ లైట్ తీసుకొచ్చిన ఘనత రమణయ్య గారితో, రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయ్. మేము కూడా ఉన్నాం, మీకు సహాయ సహకారాలు అందించడంలో మీ ద్వారా మేము చేస్తామని చెప్తే ఇమ్మీడియట్ గా ప్రతిరోజు 10 రోజుల పాటు ఇక్కడ 200 ప్యాకెట్లను అందించేది కాకుండా మనకు కూడా తనతో పాటు ముకుందరావు గారు ఇద్దరు కూడా ఆర్థికంగా కొంత సహాయం చేసేందుకు వారికి సభాముఖంగా ధన్యవాదాలు. ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజలకి మేమున్నాము అని చెప్పేసి ఎంత భయమో అంత దాతృత్వం కూడా ఉంది. ఈసారి మీరందరూ కూడా డెఫినెట్గా దాన్ని ఆ స్మెల్ యూ కెన్ ఎంజాయ్ దట్ స్మెల్. దాతృత్వం అనే స్మెల్ని మీరు ఎంజాయ్ చేయొచ్చు. అందులో భాగంగా రాష్ట్రంలో ఒక చిన్న లెక్క, ఓన్లీ వైశ్యులు దాతృత్వం ప్రకటించినటువంటి విలువ చిన్నగా నాకు చెప్పింది 8,79,00,000 నిన్నటి సాయంత్రం వరకు. 8,79,00,000 నిన్న సాయంత్రం వరకు. అదే కిరాణా షాపులలో కానీ లేకపోతే ఇంకోటి అది చేసినటువంటి కానీ మంచిగా అనిపిస్తుంది. అంటే మళ్ళీ చెప్పాలనిపిస్తుంది, ఎందుకంటే ఇంతకుముందు ఉన్నటువంటి అభిప్రాయం కిరాణా షాప్ చేసుకుంటాడు మళ్ళీ తర్వాత అది చేసుకుంటాడు అంటే చులకన వాతావరణం ఉండింది, ఇంకా ఉండి అది పోవాలా. బహుశా ఈ పాండమిక్ సిచ్యువేషన్లో ఉన్నటువంటి దాతృత్వాన్ని ప్రకటించడం ద్వారా వచ్చినటువంటి పేరు ద్వారా అది పోతుందేమో అనుకుంటున్నాను. అది డెఫినెట్గా మంచి ఫలితాన్ని ఇచ్చింది. ఎక్కడైతే ఫొటోస్ దిగడం అది ఇది డెఫినెట్గా ఉంటుంది, చేసుకుంటాం. అదో తృప్తి, అంతే. అదో తృప్తి కోసం చేస్తున్నాం. రెండు రాష్ట్రాల వ్యాప్తంగా జరుగుతున్నటువంటి సేవని కళ్ళకు వచ్చినట్టు చూడ్డానికని ఒక గుప్తా గారు www.vaishyasewa.org అని పెట్టడం జరిగింది. ప్రమాదానికి ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేనప్పటికీ విశాఖ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీసే విధంగా చంద్రబాబు అండ్ కో వ్యవహరిస్తుందని మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి ప్రమాదం జరిగిన వెంటనే విశాఖ చేరుకొని సమీక్ష చేశారని, బాధితులకు నష్టపరిహారం ప్రకటించారని చెప్పారు. జిల్లా యంత్రాంగం ప్రమాదంపై అనుక్షణం పనిచేస్తుందని చెప్పారు. ప్రభుత్వ నిపుణులతో కమిటీలు వేస్తే చంద్రబాబు వారి ఎమ్మెల్యేతో కమిటీ వేశారని, చంద్రబాబు 40 ఏళ్ల పాలనలో ఇలాంటి నష్టపరిహారం ఇవ్వగలరా అని నిలదీశారు. ప్రజలు భద్రతకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని అన్నారు. మా ముఖ్యమంత్రి గారు ఆలోచన ఏంటంటే ఏదో ఉమ్మదేటి పని ఈరోజు చేసి ఏదో అయిపోయిందని కాదుకుంటా పట్టుదలతో ఇటువంటి సంఘటనలు పునరావృతం అవ్వకుండా అసలు ఈ సంఘటన ఏ రకంగా జరిగింది అనే దాంట్లో క్షుణ్ణంగా క్షేత్రస్థాయి నుంచి సూక్ష్మంగా ఆయన ఆలోచన చేసి దీని మూలాలు తీసి వరకు దీంట్లో ఏదైతే తప్పుదాలు సరిచేసే వరకు, తప్పు చేసే వారు శిక్షించబడే వరకు, నష్టపోయిన వారికి నష్టపరిహారం జరిగే వరకు స్వాస్థ్యంగా ఎప్పుడు కూడా నాకు ఇలాంటి సంఘటన జరిగింది నేను నష్టపోయిన అనే భ్రమ ఎప్పుడు కూడా రాకుండా కుటుంబాలు చల్లగా సంతోషంగా ఉండాలనే అయ్యే వరకు అంత పట్టుదలతో ఉన్నారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు. మనం చూసాం గుంటూరులో కలుసు తీర్థ తాగి తగిలి రమ్మని చనిపోయారు. ఏం చేశాడు చంద్రబాబు నాయుడు? చనిపోతే అసలు చూడటానికి వెళ్ళావా? నువ్వు ఆలోచించు. ఆ ఊరు వెళ్ళావా? ఇదేనా నువ్వు ముఖ్యమంత్రి? ఇవాళ నువ్వు నీతికి చెప్తావు. నీకు ఆలోచన ఉందా? ఆ కంటైన్మెంట్ అయిపోయి నీరు కలిసిపోయి కాలువల్లో నీరన్నీ కలిసిపోయి 29 మంది చనిపోయారు. గుంటూరు చనిపోతే వెళ్ళావా సార్? కనీసం నువ్వు గుంటూరు నువ్వు చూడటానికి వెళ్ళావా? ఏం జరిగిందా? కుటుంబాలు కలిసావా? ఇది వాస్తవం కాదా? రాష్ట్రపతి మర్చిపోయారు అనుకున్నావా? అసలు నీకు మనసు అనేది ఉంటే కదా ఏం మాట్లాడతాడు? కాబట్టి మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈ జరిగిన ఈ సంఘటన పట్ల
ఆయన ఆవేదన ఆయన బాధను ఆయన వచ్చి ప్రత్యక్షంగా వ్యక్తం చేయడమే కాకుండా దీని పూర్వపరాలని దీన్ని తీర్చే వరకు దీనికి వచ్చి శాశ్వతంగా పరిష్కారం అయ్యే వరకు ఈ కార్యక్రమం చాలా పట్టుదలతో ఉన్నాడు. తప్పకుండా ఈ ప్రాంత జరిగిన సంఘటనలో ఎవరైతే బాధ వాళ్ళకి న్యాయం జరుగుతుంది. ఏదైతే ఆ పరిశ్రమలో ఎక్కడ ఉండాలా లేదా ఏదైతే కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాని మీద నిర్ణయాలు తీసుకుంటారు. అంతవరకు కూడా ఒక ఇంచి కూడా ముందుకు వెళ్ళే సమస్య లేదు. ఓకే అన్న మాట్లాడతారు. విశాఖ ఎల్జీ పాలిమర్స్ నుంచి స్టైరిన్ లీక్ అయిన ఘటనలో తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి తాజా పరిస్థితిపై మంత్రులు ఆరాధిస్తున్నారు. మంత్రులు అవంతి శ్రీనివాస్, బొత్స సత్యనారాయణ, కృష్ణదాస్తో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్ ఇతర ఉన్నతాధికారులతో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. రోగుల ఆరోగ్య స్థితిని కమిటీ సభ్యులు డిఎంహెచ్ఓ, డిసిహెచ్ఎస్, కేజీహెచ్ సూపరింటెండెంట్ క్షుణ్ణంగా పరిశోధిస్తారని కన్నబాబు తెలిపారు. ఈరోజు ఇప్పటి వరకు ఈ గ్యాస్ లీకేజీ సంఘటన పైన మన విశాఖపట్నం కలెక్టరేట్లో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి గౌరవ మంత్రివర్యులు బొత్స సత్యనారాయణ గారు, అవంతి శ్రీనివాస్ గారు, కృష్ణదాస్ గారు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహాని గారు, డీజీపీ మీనా గారు, డీజీపీ గౌతమ్ సవాంగ్ గారు, సిపి మీనా గారు, అదేవిధంగా నీరం కుమార్ ప్రసాద్ గారు, కమిటీ చైర్మన్ కరికడ బలవాన్ గారు, వివేక్ గారు, ఇంకా ఇతర ముఖ్య అధికారులు, జిల్లా కలెక్టర్ గారు అందరూ పాల్గొన్నాం. కొంతమంది ఎక్స్పర్ట్స్ కూడా ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. సుదీర్ఘంగా చర్చించిన తర్వాత కొన్ని అంశాలని మీ దృష్టికి తీసుకొస్తూ ఉన్నాం. ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని ముందుగా ప్రకటిస్తున్నాం. గ్యాస్ లీకేజీ సంఘటన, ఆ తదనంతర పరిస్థితులు చూసినప్పుడు పరిస్థితి మొత్తం అదుపులో ఉంది. గ్యాస్ లీకేజీ నుంచి, ఆ ప్రభావం నుంచి పూర్తిగా చాలా వేగంగా కోలుకుంటున్న ఆ ప్రాంతం అంతా కూడా కోలుకుంటుంది. ప్రధానంగా అక్కడ ట్యాంక్ టెంపరేచరు 100 సెంటీగ్రేడ్ డిగ్రీస్ కన్నా లోపు దాదాపు 98.4 డిగ్రీస్ వరకు వచ్చింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇంకా ఆ టెంపరేచర్ అంతా తగ్గుతున్న క్రమంలో పూర్తిగా ప్రమాదం నుంచి, ఆ లీకేజీ నుంచి బయటపడినట్టుగానే భావిస్తూ ఉన్నారు. ఇదే కాకుండా చుట్టుపక్కల వాతావరణాన్ని పరిశీలించినప్పుడు ఈ గాలిలో గ్యాస్ కలిసిన ప్రభావం పూర్తిగా తగ్గుతూ వస్తుంది. కర్నూలు జిల్లాలో కరోనా కట్టడి చర్యలు పరిశీలించిన కేంద్ర బృందం జిల్లా కలెక్టరేట్తో అధికారులతో భేటీ అయ్యింది. ఈ భేటీలో కలెక్టర్ వీరపాండ్యన్, ఎస్పీ డాక్టర్ కె ఫకీరప్ప, జిల్లా టాస్క్ ఫోర్స్ నోడల్ అధికారులు పాల్గొన్నారు. జిల్లా జనాభా విస్తీర్ణం తదితర వివరాలతో పాటు గ్రామం, మండలం, పట్టణ, మున్సిపాలిటీ వారీగా జిల్లాలో మొదటి కరోనా కేసు వెలుగులోకి వచ్చిన నాటి నుండి ఇప్పటి వరకు వారం నమోదైన కేసులు వివరాల గ్రాఫ్ మేరకు వివరించారు. కరోనా కట్టడికి ప్రభుత్వ తరఫున జిల్లా యంత్రాంగం తీసుకున్న మొత్తం చర్యలను పీపీటీ ద్వారా కేంద్ర బృందానికి జిల్లా కలెక్టర్ జి వీరపాండ్యన్ వివరించారు. Healthcare workers, frontline workers falling ill, they have to be removed. So you have to really gear up a big force for replacements, for addressing these challenges as they evolve. So one is having the facilities in place, second is to keep them running, and third is, as Dr. Raj mentioned, to ensure quality. Most of the panic and most of the stigma which is associated with going, testing and forcing people not to disclose is that people are frightened with the sort of pictures and images which go around of isolation, quarantine, treatment, etc., much of which might not also be true. But that is the essence of risk communication. One has to be very careful with risk communication. I'm sure you've been doing a lot of work, you've got good consultants in place and you've got people advising you. But again, this will emerge, what you needed in the beginning. Just yesterday night, we were told by our state government that even if they become positive on 14th day, there must be some changes in the testing or sample processing.
So they said even if they turn positive, we can discharge them after 14 days because they would have developed these antibodies, then we can discharge there. And today we get return orders. After getting return orders, we will take action on that. Otherwise, we have around 20 people still in the hospital even after completion of 14 days treatment because they turn positive even on repeat samples. Next. This is a containment cluster wise map. So far we have been following the mandal or the municipality as the perimeter control area. It is the jurisdiction of the containment zone. But of late, after the Government of India issued new guidelines part of lockdown 3.0 phase 3, our containment cluster, the strategy also has been revised by state government. So now they gave us guidelines saying that we can go for a close monitoring of the containment cluster. That means we can విశాఖ ఎల్జీ పాలిమర్స్ పరిసర ప్రాంతాల్లో మంత్రి అవంతి శ్రీనివాస్ పర్యటించారు. ఈ సందర్భంగా తాజా పరిస్థితిపై అధికారులతో కలిసి సమీక్షించారు. సాధారణ పరిస్థితి వచ్చే వరకు గ్రామస్తులకు అనుమతి ఉండదని చెప్పారు. ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అన్నా రాకేష్ చేస్తున్నా మన కార్యక్రమం మా అమ్మగారికి ఒంట్లో బాగాలేదు, ఆధార్ కార్డు ఉంటేనే కానీ జాయిన్ చేసుకోమన్నారండి. అక్కడే ఉన్నారు కదా. ట్రీట్మెంట్ అది కార్యక్రమం అయిన తర్వాత ఆవిడకి ఇలా దెబ్బంతా తగిలి ఎలుకలకి బాగా ఆవిడని అక్కడ జాయిన్ చేసుకోవాలంటే ఆధార్ కార్డు చేసుకోలేడు. హైదరాబాద్లో కూర్చొని రాష్ట్ర ప్రభుత్వం మీద, జగన్మోహన్ గారి మీద, మా మీద చవాకులు పెడుతున్నారు. ఇప్పటికైనా తగ్గించుకోండి. మేము రోజు వస్తున్నాం, రోజు ఫీల్డ్లో ఉంటున్నాం. ఇప్పుడు కూడా నేను కంపెనీ ముందే మాస్క్ తీసేసి మాట్లాడుతున్నాను. ఎందుకంటే ప్రజలకు తెలియాలి, ఇక్కడ సిచ్యువేషన్ తెలియాలి. వాళ్ళు ఇదిగో పూలంటే అదిగో తోకని లేనిపోయిన భయాందోళన సృష్టించడం, రెచ్చగొట్టడం, ఆందోళన సృష్టించడం, ప్రభుత్వం యొక్క ప్రతిష్ట దెబ్బతినే విధంగా ప్రవర్తిస్తున్నారు. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా సహించడం, చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఈ విషయంలో ఎవరైనా సరే సలహాలు సూచనలు ఇవ్వదలుచుకుంటే ఇవ్వండి ప్రభుత్వానికి. ఎందుకంటే ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు అందరూ కూడా సీరియస్ తీసుకున్నారు. మా ఉద్దేశం ఏంటంటే ఒక సంఘటన జరిగింది, ప్రమాదం. మళ్ళీ దీని మీద క్షుణ్ణంగా స్టడీ చేసి 4-5 కమిటీలు వేసాం. ఆ కమిటీలు రిపోర్ట్ వచ్చిన తర్వాత యాక్షన్ తీసుకుని ఈ ఒక్క కంపెనీ కాదు, ఎలాంటి కంపెనీలు ఎన్ని ఉన్నాయో కూడా వెరిఫై చేసి ఎక్కడా కూడా మళ్ళీ ఎలాంటి ప్రమాదం జరగకూడదు మా ప్రభుత్వ అధికారం ఉన్నంతకాలం అన్నదే ముఖ్యమంత్రి జగన్మోహన్ గారి ఉద్దేశం. కాబట్టి చంద్రబాబు లాగా మేము మాటలు చెప్పుకుని మీడియా ముందు మాట్లాడుకుని మొబ్బం అడుకునే ప్రభుత్వం కాదు ఇది. తూర్పుగోదావరి జిల్లా పి గన్నవరం మండలం బ్రిడ్జి వద్ద మాల మహానాడు వ్యవస్థాపకులు స్వర్గీయ పివి రావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మన మధ్య లేని లోటు అందరికీ లేని లోటు కనిపిస్తుంది. మా మహానుభావుడి పుణ్యమంతా మరి ఏబిసిడి వర్గీకరణ మరి ఢిల్లీలో మరి ఆగిందంటే ఆయనే కారణం. మరి ఆయన మరి మన కులానికి ఎంత మేలు చేశాడో మీ అందరికీ తెలుసు. మరి ఆయన్ని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్ళాలని ఇవాళ మాలలకు ఎప్పుడైనా ఏ కష్టం వచ్చినా ఏ వచ్చినా మరి ఆయన ముందుండి ఆదుకునేవాడు. మరి ఆయన్ని మనం ఎప్పుడు ప్రతి సంవత్సరం మరి వర్ధంతి కానీ జయంతి కానీ మనం గుర్తు చేసుకోవటం మన అంబేద్కర్ తర్వాత అంతటి మహా వ్యక్తి మన జాతిలో పుట్టినందుకు మనం గర్వించగలగాలి. మరి ఆయన్ని మరి మనస్ఫూర్తిగా మరి ఆయన నివాళులు అర్పిస్తూ మరి ఇవాళ గన్నవరం మండలంలో మలక్పేటలో దళిత మైనర్ బాలిక అత్యాచార ఘటనకు నిరసనగా బీజేపీ నగర శాఖ పిలుపు మేరకు బీజేపీ నగర కార్యదర్శి ఆత్మకూరు క్రాంతికిరణ్ నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన బాలికను పరామర్శించడానికి వెళ్లిన బీజేపీ జాతీయ ఎస్సీ మోర్చా నాయకురాలు బంగారు శృతిపై మలక్పేట్ ఎమ్మెల్యే బలాలా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. దళితులను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని ఎమ్మెల్యే బలాలాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భారత్ మాతా కీ జై. ఇటీవల కాలంలో మలక్పేట్ చాదర్ఘాట్ దగ్గర ఒక దళిత మహిళ పైన అక్కడ స్థానికంగా ఉన్న
ఎంఐఎం గుండా లైంగిక అత్యాచారం చేసి తన తీవ్రంగా ఆ అమ్మాయిని గాయపరచడం జరిగింది. ఆ ఉదంతాన్ని ఓదార్చడానికి భారతీయ జనతా పార్టీ మహిళా నాయకురాలు శ్రీ బంగారు శృతి గారు ఆ కుటుంబానికి వెళ్ళి పరామర్శిస్తుంటే అక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే ఎంఐఎం పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధి బంగారు శృతి గారిని అనరాని మాటలని వారిని దుర్భాషించడం జరిగింది. భారతీయ జనతా పార్టీ నగర శాఖ తరఫున నేను ఆత్మకూరి కాంతికిరణ్ ఈ రకంగా ఒక మహిళ పట్ల దుర్భాషలాడడము తీవ్రంగా ఖండిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ నగర శాఖ పిలుపు మీరడా ఈరోజు ఉదయం 10 నుంచి 12 వరకు మౌన ప్రదర్శన చేసి మా ఒక స్పందన ఈ రకంగా మేము తెలియపరుస్తున్నాము. భారత్ మాతాకి జై. యాదాద్రి భువనగిరి జిల్లా చోటుపల్ మున్సిపల్ కేంద్రంలో ఎంపీపీ తాడూరు వెంకటరెడ్డి మొదటి దశలో 15 లక్షల సొంత ఖర్చుతో 2,000 మంది ఒంటరి మహిళలు, వృద్ధులు, వికలాంగులకు 9 రకాల నిత్యావసర సరుకులు అందజేశారు. రెండవ దశలో మండలంలో గల 26 గ్రామ పంచాయతీల్లో తెల్ల రేషన్ కార్డుదారులకు సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి జగదీశ్వర్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి రాలేదు కాబట్టి మాకేం కాదని అనుకుంటే మాత్రం నేనే ఊరుకోమని చెప్పి వార్నింగ్ ఇస్తూనే ఉంది నిన్న మొన్న. మళ్ళీ కొంచెం నిర్లక్ష్యం చేసిన ఏ మాత్రం చిన్న అజాగ్రత్త వహించినా ఎట్టి పరిస్థితుల్లో మనం వదలదు. చాలామంది లాక్డౌన్ ఎప్పుడు ఎత్తేస్తారో ఎప్పుడు ఉరుకుదామని చూస్తున్నారు. లాక్డౌన్ ఎత్తేసినంత మాత్రాన కరోనా పోయినట్టు కాదు, గుర్తుపెట్టుకోండి. లాక్డౌన్ ఎత్తేస్తే కరోనా దగ్గరికి వస్తుంది, దాని నుంచి మనమే దూరం ఉండాలి. దీనికి ఏదో ఒక మందు కనుగొనబడే వరకు, ఆ కనుగొనబడిన మందు మనం ఎక్కించుకునే వరకు ప్రమాదం మన అంచునే ఉంది అనే విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు. కొత్త మనిషిని పొరపాట్లు కూడా తాకొద్దు. ప్రభుత్వాలు అవకాశం ఇచ్చినా, ప్రయాణాలకు అవకాశం ఇచ్చినా, కొన్ని సడలింపులు ఇచ్చి పనికి అవకాశం ఇచ్చినా తప్పకుండా భౌతిక దూరాన్ని పాటించే విషయంలో ఎప్పటికప్పుడు శానిటైజర్ వాడటం కానీ, సబ్బు ద్వారా కానీ, ఇతర పద్ధతుల్లో చేతులతో సహా శరీరాన్ని పరిశుభ్రం చేసుకునే విషయంలో, మన పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకునే విషయంలో ప్రతి క్షణం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. నిర్మల్ జిల్లా ఖానాపూర్లో జిల్లా ఎస్పీ శశిధర్ రాజు చేతుల మీదుగా వ్యాపారవేత్త అనీస్ ఖాన్ నిత్యావసర సరుకులు, కూరగాయలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ లాక్డౌన్ సందర్భంగా మారుమూల ప్రాంతాల వారు నిత్యావసర సరుకులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఖానాపూర్ పోలీస్ అధికారులు వ్యాపారవేత్తలకు తెలియజేశారని, దీనిపై స్పందించిన అనీస్ ఖాన్ నిత్యావసర సరుకులు సమకూర్చడం అభినందనీయమని అన్నారు. ఇద్దరు రండి అంటే ఒక్కరు తెచ్చుకోండి. ఇట్లా రండి. ఇప్పగూడ, తుమ్ముగూడ అనే 2 పల్లెలు ఖానాపూర్ నుంచి చాలా దూరం అడవి ప్రాంతంలో ఉన్న పల్లెలు. ఈ కరోనా
సందర్భంగా లాక్డౌన్ ఇంప్లిమెంటేషన్లో ఈ గ్రామాలకి నిత్యావసర సరుకులు అందియాలనే ఉద్దేశంతో ఖానాపూర్ పోలీసులు, ఎస్ఐ భవానీ, ఇన్స్పెక్టర్ జయరాం, డిఎస్పీ ఉపేందర్ రెడ్డి గారు దాతలను సంప్రదించగా అనీష్ వారి మిత్ర బృందం అంతా కలిసి ఈ 2 గ్రామాలకు తెలుసుకొని వాళ్ళను ఇంకా ఇవ్వాల్సిన అవసరం ఉంది. చాలామంది దాతల ముందుకు వచ్చి ఇచ్చినట్టు ఉంటే ఈ కష్టకాలంలో అందరికీ మనం కొంత సహాయపడ్డ వాళ్ళం అవుతామని చెప్పి తెలియపరుస్తూ, కరోనా అనేది మనకు గుర్తులేని శత్రువు. తుంపర్ల ద్వారా తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు వచ్చే వ్యాధి కాబట్టి ఇటువంటి వ్యాధి సోకకుండా ఉండాలి, వైరస్ సోకకుండా ఉండాలి అంటే ముఖానికి మాస్క్, తర్వాత 6 ఫీట్ల డిస్టెన్స్ మినిమం బయటకు వచ్చినప్పుడు మెయింటైన్ చేస్తూ కనుక ఉన్నట్టు ఉంటే తప్పకుండా ఈ వ్యాధిని మనం నివారించవచ్చు. అందరూ ఈ చిన్న సూత్రాలను పాటించి వ్యాధిని నిరోధించాలని కోరుతున్నాను. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలో దోమల వల్ల వ్యాపించే వ్యాధులు నివారణకు ప్రతి ఆదివారం 10 గంటలకు 10 నిమిషాల కార్యక్రమంలో పాల్గొనాలని మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ఆదివారం ఉదయం తన నివాసంలో పరిసరాలను పరిశుభ్రం చేశారు. ప్రతి ఒక్కరూ ప్రతి ఆదివారం ఈ కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయం చేయాలని కోరారు. ఈరోజు మన ముందున్న సమస్యను దృష్టిలో పెట్టుకొని కరోనా వైరస్ రాష్ట్ర ప్రభుత్వం, మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆదేశాల మేరకు జిహెచ్ఎంసీ కానీ, మున్సిపాలిటీలు కానీ, గ్రామ పంచాయతీలు కానీ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఎవరి ఇంట్లో వాళ్ళను ప్రతి ఆదివారము ప్రతి ప్రాంతాన్ని శుభ్రపరచడంలో ప్రతి ఒక్కరూ నిమగ్నమయ్యి ఈ కార్యక్రమాన్ని చేపట్టాలన్న ఆలోచనతో కేటీఆర్ గారి ఆదేశాల మేరకు తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు ఆందోళన నియోజకవర్గ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ 10 గంటల 10 నిమిషాల కార్యక్రమంలో భాగంగా స్వగ్రామమైన పోతుల బోగడలో తన ఇంటి వద్ద మురికి కాల్వలో పేరుకుపోయిన మట్టిని తొలగించి నీరు నిల్వ ఉన్న పరికరాలను శుభ్రం చేశారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. పరిసరాల్లో ఉన్న నీటి నిల్వల వల్ల దోమలు, క్రిమి కీటకాలు ఉత్పత్తి అయ్యి అనారోగ్యాల బారిన పడుతున్నారు ప్రజలు. ఇది గ్రహించిన మన రాష్ట్ర మంత్రి కేటీఆర్ గారు ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని చెప్పారు. దాంట్లో భాగంగా ఏదైతే మన ఇంటి ముందర నిల్వ ఉన్న వాటర్ ఉంటుందో, చెత్తా చెదరం పేరుకుపోయిన ప్రాంతంలో అక్కడ వర్షం నీరు నిల్వ ఉంటుందో, లేదంటే మన ఇంట్లో వాటిన నీళ్ళు ఉంటాయో వాటి ఉండడం మూలంగా చాలా దుర్గంధం ఉంటుంది. దుర్గంధం వాసనే కాకుండా అక్కడ నుంచి దోమలు కానీ మిగతా క్రిమి కీటకాలు కూడా ఉత్పత్తి అయ్యి అనారోగ్యాల పాలవుతున్నారు. అందుకే ప్రజలందరూ కూడా ఎవరు కూడా తమ పరిసర ప్రాంతాల్లో, తమ ఇంట్లో కానీ, తమ ముందు కానీ, ఇంటి చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ స్టాగ్నేట్ వాటర్ ఉండకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది అని తెలియజెప్పడానికి ఈరోజు కేసీఆర్ గారు 10 గంటలకు 10 o'clockకి 10 minutes కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా మేము ఈరోజు మా గ్రామంలో, మా ఇంటి ఆవరణలో ఈరోజు ఇక్కడ వాటరు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. B3 న్యూస్ వైశ్య వికాస వేదిక సభ్యులకు ఆత్మీయ సన్మానం. ఆహార వితరణ, నిత్యావసర సరుకులు పంపిణీకి సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపిన డాక్టర్ కాచం సత్యనారాయణ. విశాఖలో గ్యాస్ లీక్ ఘటనపై మంత్రుల సమీక్ష. ప్రమాదంపై జిల్లా యంత్రాంగం అనుక్షణం పనిచేస్తుందన్న మంత్రి. విశాఖ గ్యాస్ లీక్ ఘటన బాధితుల తాజా పరిస్థితులపై మంత్రుల ఆరా. ఉన్నతాధికారులతో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమీక్షా సమావేశం. కర్నూలు జిల్లాలో పడగవిప్పుతున్న కరోనా. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో కేంద్ర బృందం భేటీ. పాలిమర్స్ పరిసర ప్రాంతాల్లో మంత్రి అవంతి శ్రీనివాస్ పర్యటన. రోగుల ఆరోగ్య స్థితిని కమిటీ సభ్యులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారన్న మంత్రి. యాదాద్రి భువనగిరి జిల్లాలో 26 గ్రామాలకు సరుకుల పంపిణీ. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి జగదీశ్వర్ రెడ్డి. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజయితం. నమస్కారం.